శాంతి. ఈరోజు 21/7/24 జూలై 21వ తేదీ ఆదివారము. ఈరోజు బాప్దాదా యొక్క అవ్యక్త వాణిని మనం విందాము. ఈ అవ్యక్త వాణి యొక్క రివైజ్ కోర్స్ డేట్ 16/12/2000 2000 సంవత్సరము డిసెంబర్ 16వ తేదీ బాప్దాదా యొక్క మధురమైనటువంటి అవ్యక్త వాణి, అవ్యక్త మురళిని మనం ఇప్పుడు విందాము. ఈ మురళి యొక్క శీర్షిక సాక్షాత్తు బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగి ఫరిష్తాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి. సాక్షాత్తు బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగి ఫరిష్తాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాప్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచము! ప్రతి బ్రాహ్మణుని మస్తకంపై భాగ్య సితార మెరుస్తూ ఉంది. నెంబర్ వారీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరి సితారలో భగవంతుణ్ణి గుర్తించే మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ మెరుపు ఉంది? భగవంతుణ్ణి గుర్తించే మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రిని గుర్తించైతే ఋషులు, మునులు, తపస్విలు మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారు, అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచంలోని ఎంతో అమాయకులైన వారు తెలుసుకున్నారు, వారిని పొందారు. ఇంతటి భాగ్యము ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? ఋషులు, మునులు కూడా నీతి 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 అని అన్నవారిని మనం చాలా సహజంగా పొందాము, గుర్తించాము, తెలుసుకున్నాము. మరి ఇలాంటి భాగ్యము బ్రాహ్మణ ఆత్మలకి మాత్రమే ప్రాప్తిస్తుంది కదా, సాధారణ ఆత్మలకి లభిస్తుంది. బాబా కూడా సాధారణ తనువులోకే వస్తారు. మరి సాధారణ ఆత్మలైన పిల్లలే తండ్రిని గుర్తిస్తారు. నేటి ఈ సభను చూడండి, ఎవరు కూర్చొని ఉన్నారు? బిలియనీర్లు కూర్చొని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది. బాబాకు పేదల పాలిటి పెన్నిధి అన్న గాయనం ఉంది, మిలియనీర్ల పెన్నిధి అని గాయనం లేదు. బుద్ధిమంతుల కంటే బుద్ధిమంతుడైన బాబా మిలియనీర్ల బుద్ధిని మార్చలేడా? ప్రశ్నిస్తున్నారు. బుద్ధిమంతులకి బుద్ధిమంతుడు. మరి అలాంటి అతను శివబాబా మరి మిలియనీర్ల బుద్ధిని మార్చలేడా? కావాలంటే అదేమంత పెద్ద విషయం. కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారై ఉంది. పరమాత్మ కార్యంలో బిందువు కలిసి చెరువు తయారవ్వటం అనేది ఉంది. అనేక ఆత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేక ఆత్మలది సఫలమవ్వాలి. కనుక బిందువుతో చెరువు అన్న గాయనం ఉంది. బూంద్ బూంద్ సే తలాబ్ బంతా హై అని అంటారు. మీరందరూ మీ తనువు, మనస్సు, ధనములను ఎంతగా సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితారలుగా అవుతారు. అందరూ సఫలతా సితారలుగా అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయవలసిందేనా? ఇలా ఆలోచించటము అంటే సమయాన్ని పోగొట్టుకోవటము. భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవడం. ఇలా ఆలోచించటము అంటే భవిష్యత్తు, వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవడం. బాప్దాదా వద్దకు కొంతమంది పిల్లలలోని ఒక సంకల్పం చేరుకుంటుంది. బయటి వారైతే పాపం అభాగ్యులు, కానీ బ్రాహ్మణ ఆత్మలు అభాగ్యులు కారు. ఆలోచన పరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో
ఒక బలహీన సంకల్పం తలెత్తుతుంది. బాబా అంటున్నారు, అదేంటో చెప్పాలా? చెప్పమంటారా? అందరూ చేతులు ఎత్తుతున్నారు. చెప్పండి బాబా అని అందరు చేతులు ఎత్తుతున్నారు. ఆ బలహీన సంకల్పం ఏంటో తెలుసుకుందామని. చాలా మంచిది. ఏంటి, వినాశనం అవుతుందా అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తారు. 2000 సంవత్సరం ఆల్రెడీ డిసెంబర్ మురళి కాబట్టి వినాశనం అవుతుందా అవ్వదా? 99 చక్రం కూడా పూర్తి అయిపోయింది, 2000 కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంటుంది? ఇది బలహీన సంకల్పం. ఇది ప్రశ్న పిల్లలకు. బాప్దాదా ఇలా అనుకుంటారు. ఇది నవ్వు వచ్చే విషయము. ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించటము అనగా బాబాకు వీడ్కోలు ఇవ్వటము అని అర్థము. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా. సంగమయుగంతో అలసిపోయారా? బాబా అడుగుతున్నారు. బాబాకు వేడుకోలు చెప్పేసి పరంధామానికి వెళ్ళిపోదాము అని చూస్తున్నారు. మరి బాబాతో అలసిపోయారా మీరు? సంగమయుగాన్ని వజ్రతుల్యమైనదని అంటారు. మళ్ళీ బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు. వినాశనం అయితే జరగవలసిందే, కానీ దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? సంగమయుగము వజ్రతుల్యము, కానీ వజ్రతుల్యంలో ఉంటూ కేవలం బంగారంగా ఉండే బంగారు ప్రపంచాన్ని, సత్యుగాన్ని గుర్తు చేస్తున్నారే. సఫలం చేసుకోవాలని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మేము చేసింది ఉపయోగపడదు, మాది పనికి రాకుండానే అయిపోతుంది, మాది సేవలో పెట్టలేదు కనుక చెయ్యాలా, ఆలోచించి చెయ్యాలా, లెక్క పెట్టుకొని చెయ్యాలా, కొంచెం కొంచెం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కానీ ఈరోజు పిల్లలు తమ తనువును సేవలో సమర్పణ చేశారు. మనస్సును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్లు వ్యాపింప చేయటంలో నిమగ్నం చేశారు. ధనాన్నంతా ఉపయోగించారనుకోండి, వాస్తవానికి ప్రాప్తి ముందు ఇదేమీ గొప్ప కాదు. కానీ ఈరోజు మీరు అర్పించారు, రేపే వినాశనం అయిపోతే మీవి సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? మనం ఈరోజు సమర్పించేసుకున్నాము, మరి రేపే వినాశనం అయింది అని అంటే అది ఉపయోగపడకపోయినా కానీ మనమైతే మన కర్తవ్యాన్ని చేసేసాం కదా. మరి సఫలమైనట్టా వ్యర్థమైనట్టా ఆలోచించండి. సేవలో అయితే పెట్టలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాప్దాదా కోసంగా సఫలం చేశారు కదా. మరి బాప్దాదా అయితే అవినాశి అయినవారు, వినాశనం అవ్వరు. అవినాశి బాబా దగ్గర అవినాశి ఖాతాలో ఈరోజు మీరు జమ చేసుకున్నారు. 1 గంట ముందే జమ చేసుకున్నారు. అయినా కానీ అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1కి కోటాను కోట్ల రెట్లు జమ అయిపోతుంది. 1కి కోటాను రెట్లు ఇవ్వటానికి బాబా బంధింపబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా. పాత సృష్టి వినాశనం అవుతుంది కదా. కానీ మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. కష్టంగా చేసిన దానికి, చూసుకొని చేసిన దానికి మాత్రం పూర్తిగా లభించదు. ఎలా లభించదు? కష్టంగా చేసిన సేవకి మరి చూసి చేస్తారు కదా, ఎంత చేయాలి, ఎంత వద్దు, అరే ఇది ఇస్తే వెళ్ళి ఖర్చు చేసేస్తారు, అలా చేస్తారు. చూసి ఇస్తాం, ఆలోచించి ఇస్తారు. దానికి పూర్తిగా సఫలం అవ్వదు. లభించటం అయితే తప్పక లభిస్తుంది, ఎందుకంటే దాతకి ఇచ్చారు కనుక లభిస్తుంది. కానీ పూర్తిగా లభించదు. దాని రిటర్న్ ఏదైతే ఉందో, తిరిగి ఏదైతే లభిస్తుందో అది పూర్తిగా లభించదు. ఎందుకు అంటే కేవలం స్థూలంగా ఇచ్చినా కానీ ఖాతా ఎక్కడ జమ అవుతుంది, మనస్సు ఎలా ఆలోచిస్తోంది అనే దానిపైన. సో ఆలోచించి చూసి ఇచ్చాము అని అంటే దానికి పూర్తి లెక్క లభించదు. ఇప్పుడు వినాశనం అయితే 2001 వరకు కూడా కనిపించటం లేదు. ఇది 2000 లాస్ట్. సో 2001లో అయ్యేలాగా లేదు. ఎందుకంటే ప్రోగ్రాంలను తయారు చేస్తున్నారు, ఇళ్లను కడుతున్నారు, పెద్ద ప్లాన్లను తయారు చేస్తున్నారు. కనుక
2001కి కూడా వినాశనం అయ్యేలా కనిపించటం లేదు అని ఆలోచించకండి. ఎప్పుడు ఈ విషయాలను ఆధారంగా తీసుకుని నిర్లక్ష్యులుగా కాకూడదు. అంటే వీటి ఆధారం సహారా తీసుకొని జరుగుతుందిలే, 2001లో వినాశనం ఎలాగో అవ్వదు, ప్లాన్ చేసేసారు, ఇల్లు కడుతూ ఉన్నారు, కొత్త సేవలు మొదలుపెట్టారు, కొత్త ప్రాజెక్టులు తీసుకున్నారు, ఇలా ఈ ఆధారంగా మీరు నిర్లక్ష్యులుగా కాకూడదు. అకస్మాత్తుగా జరుగుతుంది, అచానక్. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా కానీ అవ్వగలదు. అలాగని గంట తర్వాత ఏం జరుగుతుందో అని భయపడకండి. అవ్వదు, కానీ అలా అవ్వవచ్చు అని చెప్తున్నాము. ఇంత ఎవరెడోలుగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి వరకు చేస్తాంలే అని ఆలోచించకండి. సమయం కోసం ఎదురు చూడకండి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయిత రచనకు ఆధీనమవ్వడు. రచన అయిన సమయము మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి, కానీ ఇప్పుడు సమయం మీకోసంగా ఎదురు చూస్తూ ఉంది. 3 నెలల గురించి బాబా అన్నారు కదా, 6 నెలలు తప్పక ఉంటుంది కదా అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ ఈ హద్దు విషయాలను ఆధారంగా తీసుకోకండి. ఎవర్ రెడీగా ఉండండి అని బాప్దాదా అంటారు. నిరాధారంగా ఉండాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి మీరు ఒక్క క్షణంలో స్వయాన్ని జీవన్ముక్తులుగా తయారు చేసుకోలేరా? కనుక ఎదురు చూడకండి. సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లను చేసుకోండి. ఎదురు చూడకండి, సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి. పిల్లల ఆటను చూసి బాప్దాదాకు నవ్వు వస్తుంది కూడా. ఏ ఆటను చూసి నవ్వు వస్తుంది? ఏదో చెప్పమంటారా? ఈరోజు మురళిని నడిపించటం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా చాలామంది పిల్లలకు ఆట బొమ్మలతో ఆడుకోవడం చాలా ఇష్టం అనిపిస్తుంటుంది. చిన్న చిన్న విషయాలు అనే ఆట బొమ్మలతో ఆడుకోవడము, చిన్న విషయాలలో తమ సమయాన్ని పోగొట్టుకోవడము చేస్తుంటారు. ఇవన్నీ సైడ్ సీన్స్, ప్రయాణ సమయంలో పక్కన కనిపించే దృశ్యాల వంటివి. భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు, నడవడిక, ఇవన్నీ సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యంలో వచ్చే సైడ్ సీన్స్ వంటివి. ఏమేమి? చిన్న చిన్న విషయాలు అనేటువంటి ఆట బొమ్మలు, చిన్న విషయాలు అనే వీటిల్లో సమయాన్ని పోగొట్టుకోవడము చేస్తూ ఉంటాము. ఈ భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు, నడవడిక, ఇవన్నీ సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటము అనగా ఆలోచించటము, ప్రభావంలోకి రావటము, సమయాన్ని పోగొట్టుకోవటము, ఆసక్తితో వినటము, వినిపించటము, అటువంటి వాయుమండలాన్ని తయారు చేయటము. ఆగిపోవడం అంటే ఇదే. ఏంటి ఆగిపోవడం అంటే? ఆ విషయాలను గురించి చూసి ఆగిపోవడము అంటే ఆలోచిస్తారు, ప్రభావంలోకి వస్తారు, సమయాన్ని పోగొట్టుకుంటారు, ఆసక్తితో వింటారు, వినిపిస్తారు, అటువంటి వాయుమండలాన్ని తయారు చేస్తారు. ఇదే ఆగిపోవడం అంటే. దీనివల్ల సంపూర్ణత అనే గమ్యానికి దూరం అయిపోతారు. శ్రమ పడటం ఎక్కువే. బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న కోరిక కూడా ఎక్కువగానే ఉంది. శుభ సంకల్పము, శుభ కోరిక ఉన్నాయి, కానీ శ్రమిస్తున్నా కానీ ఆటంకం వచ్చేస్తుంది. 2 చెవులు, 2 కళ్ళు, నోరు ఉన్నాయి కనుక చూడటము, వినటం, మాట్లాడటం జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క ఒక పాత స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఏంటా స్లోగను? చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. దేఖ్తే హుయే నహీ దేఖో, సున్తే హుయే నహీ సునో. విన్నా కానీ దాన్ని గురించి ఆలోచించకండి. విన్న వాటిని లోపల ఇముడ్చుకోండి, వ్యాపింప చేయకండి. ఈ పాత స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే అందరి శరీరం యొక్క ఖాతా పూర్తి అయిపోతూ ఉందో, అదేవిధంగా అందరికీ
పాత సంస్కారాలనే పాత జబ్బులు కూడా బయటకు వచ్చి సమాప్తం కానున్నవి. అందువలన ఏంటో ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి, మొదట్లో ఇలాంటివి లేవు అని భయపడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటికి వస్తున్నాయి మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుకునే శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవే. 10 సంవత్సరాల క్రింద వచ్చిన పరీక్ష ఇప్పుడు రాదు కదా. ఎంఏ క్లాస్లో బిఏ క్లాస్ పేపర్ రాదు కదా. కనుక ఏమేం జరుగుతున్నాయో కదా, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని గాబరా పడకండి. ఆటను చూడండి, పరీక్షనైతే పాస్ అవ్వండి. పాస్ విత్ ఆనర్లుగా అవ్వండి, గౌరవప్రదంగా పాస్ అయ్యేవారిగా అవ్వండి. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించున్నారు. ఉత్తీర్ణులు అయ్యేందుకు అన్నింటికన్నా సహజ సాధనము, పాస్ అవ్వడానికి సహజ సాధనం బాబా చెప్తున్నారు. బాప్దాదాకు పాస్గా ఉండటం. హిందీలో పాస్ అంటే దగ్గరగా ఉండటము, మీకు పనికిరాని దృశ్యాలను పాస్ చేసేయటము. ఇంగ్లీష్లో పాస్ చేయడము అని అంటే దాటేయటము. సో పనికిరాని వస్తువులు విషయాల నుంచి దాటేయడము, పాస్ అవ్వండి. ఇంకొక మీనింగ్, అర్థము పాస్ అంటే ఇంగ్లీష్లో ఉత్తీర్ణులు అవ్వడం. సో బాబా అంటున్నారు పాస్ అవ్వండి. ఏమేమంటున్నారు? బాబ్ దాదాకు పాస్గా అంటే దగ్గరగా ఉండండి, మీకు పనికిరాని దృశ్యాలను పాస్ చేసేయండి అంటే దాటివేయండి, పాస్ అవ్వండి అంటే ఉత్తీర్ణులు అవ్వండి. ఇది కష్టమా? టీచర్లు వినిపించండి, మధువనం వారు వినిపించండి, మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారు తెలివైన వారు, ముందుకు వచ్చి కూర్చుంటారు. సరే రండి, బాప్ దాదాకు కూడా సంతోషమే, మీ హక్కును తీసుకుంటారు కదా, మంచిది. ఈ విషయంలో బాప్ దాదా కోప్పడరు. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. మధువనంలో ఉంటారు కాబట్టి దగ్గరగా ఉండే పాలన దక్కాలి కదా. కానీ పాస్ అన్న మాటను గుర్తుంచుకోవాలి. దగ్గరగా కూర్చోవడం, పాస్గా కూర్చోవడం అంటే దగ్గరగా కూర్చోవడం ఒకటే కాదు, పాస్ అవ్వాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మధువనంలో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి కదా. మరి ఆ సమయంలో జరిగాయన్నమాట. ఏంటి, దొంగలు కూడా వస్తున్నారు, కొన్ని కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్ దాదా వాటిని ఎలా చెప్పగలరు? కనుక కొంచెం గుప్తంగా ఉంచుతున్నాము. కానీ అవి ఏంటో మధువనం వారికి తెలుసు. మనోరంజన చేసుకోండి, కానీ తికమక పడకండి. తికమక పడటం ఒకటి, లేదంటే మనోరంజనగా భావించి ఆనందంలో పాస్ చేయటం మరొకటి. మరి తికమక పడటం మంచిదా, లేక పాస్ చేసి ఆనందంలో ఉండటం మంచిదా? పాస్ చెయ్యాలి కదా, అంటే దాటేయాలి కదా. మరి ఇంకా బాబా ఇంకొక శబ్దం చెప్తున్నారు, పాస్ అవ్వాలి అంటే ఉత్తీర్ణులు అవ్వాలి కదా. కనుక పాస్ చెయ్యండి. ఇదేమైనా పెద్ద విషయమా? దాటేయడం పెద్ద విషయమా? పెద్ద విషయం ఏమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేసుకోవటము లేక చిన్నదిగా చేసుకోవడం అనేది మీ బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారి గురించి త్రాడును కూడా పాముగా భావిస్తారు అని అజ్ఞాన కాలంలో కూడా అంటారు. సింధీ భాషలో నోరీకో నాగ్గా చేసేస్తారు, అంటే తాడును కూడా పాముగా చేసేస్తారు, చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. ఈరోజు విశేష సమాచారాన్ని అయితే వినిపించాం కదా. బాప్ దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైందేమీ కాదు, బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పం అయితే ఉండనే ఉంది. అవ్వాల్సిందే పక్కానే కదా. టీచర్లు అవ్వాలి కదా. ఎంతమంది టీచర్లు వచ్చారు? వాహ్, టీచర్లదే అద్భుతం. టీచర్ల గురించి బాప్ దాదా ఈరోజు ఒక సంతోషకరమైన వార్తను విన్నారు.
ఆ శుభవార్త ఏంటో చెప్పండి. టీచర్లకు ఈరోజు గోల్డ్ మెడల్ లభించింది, బ్యాడ్జ్ లభించింది. ఎవరికైతే గోల్డ్ మెడల్ లభించిందో అంటే బంగారు బ్యాడ్జ్ లభించిందో వారి చేతులు ఎత్తండి. పాండవులకు కూడా లభించిందా? వారు మిగిలిపోకూడదు. పాండవులు బ్రహ్మబాబా యొక్క సహవాసులు, హంజిన్స్. వారికి మరో రకమైన గోల్డెన్ లభించింది అని చెప్తే అప్పుడు బాబ్దాదా అంటున్నారు, పాండవులది రాయల్ గోల్డ్ మెడల్. గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాబ్దాదా నుండి కోటాను కోట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఎవరైతే దేశ విదేశాలలో బాబ్దాదా మాటలు వింటున్నారో, ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ మమ్మల్ని బాబ్దాదా అభినందించారు అని భావించాలి. వారు పాండవులైనా, శక్తులైనా, ఏ కార్యానికి నిమిత్తులైనా అయినవారైనా కానీ, పరివారంలో ఉండేవారికైనా కానీ వారి విశేషత ఆధారంగా దాదీలు ప్రత్యేకంగా ఈ గోల్డెన్ మెడల్ను ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా కానీ, అంటే సమర్పణ అయినందుకు కానీ, లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్ళిన వారికి కానీ దాదీల ద్వారా గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. దూరంలో కూర్చొని వినేవారికి కూడా చాలా చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళిని వినేవారి కోసంగా, గోల్డెన్ బ్యాడ్జ్ లభించిన వారి కోసంగా మీరందరూ ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అంటే ఏంటి, చెయ్యెత్తి వేవ్ చేయడం అన్నమాట. ఒక చేత్తో చప్పట్లు కొట్టడం. మీరు చప్పట్లు కొట్టడం వారు చూస్తున్నారు, వారు కూడా నవ్వుతున్నారు, సంతోషపడిపోతున్నారు. అంటే ఆ సమయంలో కొత్తగా బాబ్దాదాని ఇంటర్నెట్ ద్వారా చూసేటువంటి, అంతకుముందు కేవలం వినేటువంటి ఫెసిలిటీ ఉండేది, చూసే ఫెసిలిటీ అప్పుడప్పుడే కొత్తగా వచ్చిందనమాట. సో అందరు చాలా ఎక్సైట్ అయ్యి, ఇప్పుడు టీవీని అందరి వైపు చూపించారనుకోండి, మనమందరం చేతులు ఊపుతున్నప్పుడు చూపిస్తే నేను కనిపిస్తున్నాను అని సంతోషపడతారు కదా. సో బాబా అంటున్నారు, మిమ్మల్ని అందరు చూస్తున్నారు, సంతోషపడుతున్నారు, నవ్వుతున్నారు. బాబ్దాదా సహజ పురుషార్థం గురించి వినిపించారు. ఇప్పుడు సమయం అయితే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది. 1 గంట ముందు కూడా బాబ్దాదా ప్రకటించరు. నంబర్ ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరిగినట్లయితే అది పరీక్ష ఎలా అవుతుంది? పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. దాదీల ఒక సంకల్పం బాబ్దాదా వద్దకు చేరుకుంది. బాబ్దాదా ఇప్పుడు సాక్షాత్కారాలని తాళాన్ని తెరవాలి అని దాదీలు కోరుకుంటున్నారు. ఇది వారి సంకల్పం, దాదీల సంకల్పం. సాక్షాత్కారాలు అనేటువంటి సమయం ఇప్పుడు రావాలి, ఆ తాళాన్ని బాబా తెరవాలి అని మీరందరూ కూడా కోరుకుంటారా? బాబ్దాదా తాళాన్ని తెరుస్తారా, లేక మీరు నిమిత్తులుగా అవుతారా? మంచిది, బాబ్దాదా తాళం తీస్తారు, సరేనా? అలాగే అని బాబ్దాదా అంటున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. ముందు పూర్తిగా వినండి. బాబా కూడా పిల్లల ద్వారానే చెయ్యాలి. ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు సాక్షాత్కారం జరిగినట్లయితే కొంతమంది అభాగ్యులు, పాపం అభాగ్యులు కదా, అదేంటి అన్నది కూడా తెలుసుకోలేరు. శివబాబా జ్యోతిర్బిందు సాక్షాత్కారం అయితే కూడా ఏం సాక్షాత్కారం అయిందో కూడా తెలుసుకోలేరు. చివరకు శక్తులు మరియు పాండవుల ద్వారానే బాబా ప్రత్యక్షమవ్వాలి. అందువలన బాబ్దాదా చెప్పేది ఏంటంటే బాబా సమానంగా తయారవ్వవలసిందే అని. పిల్లలందరి సంకల్పము ఒక్కటే అయినప్పుడు ఈ విషయంలో మరే ఆలోచన లేదు కదా, అందరి ఆలోచన ఒకటే కదా. అయితే బ్రహ్మబాబాను అనుసరించండి, ఫాలో ఫాదర్ బ్రహ్మ. అశరీరులుగా బిందువుగా స్వతహాగానే అయిపోతారు. బ్రహ్మబాబా పైన అయితే అందరికీ ప్రేమ ఉంది కదా, మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ విదేశీయులకి బ్రహ్మబాబాపై ఎక్కువ ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ ద్వారా చూడలేదు, కానీ అనుభవం అనే నేత్రం ద్వారా ఎక్కువ మంది విదేశీయులు బ్రహ్మబాబాను చూశారు, మరియు ప్రేమ కూడా ఎక్కువగా ఉంది. భారతదేశంలో కూడా ఇటువంటి గోపికలు ఉన్నారు.
అయినా కానీ అప్పుడప్పుడు బాప్ దాదా విదేశీయుల అనుభవాల గాథలను వింటుంటారు. భారతవాసులు కొంచెం గుప్తంగా పెడతారు. వారు బ్రహ్మాబాబా గురించి వినిపిస్తారు. వారు వినిపించే కథలను బాప్ దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు. విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, రష్యా, జర్మనీ నలువైపులా ఉన్న విదేశీయులు దూరంగా కూర్చొని కూడా వింటున్నారు. బాప్ దాదా వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మాబాబా శుభాకాంక్షలను ఇస్తున్నారు. భారతీయులు కొంచెం గుప్తంగా ఉంచుతారు, అంతగా ప్రసిద్ధి చేయలేరు. గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. ఇకపోతే భారతదేశంలో కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే, ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు విన్నారంటే వారి కళ్ళ నుండి కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ గుప్తంగా ఉంచుతారు, అంతగా మనస్సు విప్పరు, అవకాశం కూడా తక్కువగా లభిస్తుంది. బాప్ దాదా ఇదే చెప్తున్నారు. బ్రహ్మాబాబాపై అందరికీ ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మకుమారి అనా, శివకుమారి అనా? బ్రహ్మకుమారిలు అని పిలువబడతారు కదా, అంటే బ్రహ్మబాబాపై ప్రేమ ఉందనే కదా. అశరీరులుగా అవ్వటంలో కొంచెం శ్రమ అనిపించవచ్చు, కానీ బ్రహ్మబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు చెప్పండి? పిల్లలు చెప్పారు, ఫరిష్తా రూపంలో. బాప్ దాదా చెప్తున్నారు, మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉండటము అనగా ఫరిష్తా రూపంపై ప్రేమ ఉండటము. మీరు అకౌంట్స్ పని చూస్తూ బిందువుగా అవ్వగలరా? కానీ ఫరిష్తాగా అయితే అవ్వగలరు కదా. బిందు రూపంలో కర్మ చేస్తూ అప్పుడప్పుడు వ్యక్తి శరీరంలోకి రావాల్సి వస్తుంది, కనుక కష్టం అనిపించవచ్చు. సైన్స్ వారు లైట్ ఆధారంగా పనిచేసే రోబోట్ను తయారు చేశారని బాప్ దాదా విన్నారు కదా. చూడకపోయినా కానీ వినటం అయితే విన్నారు కదా. మాటలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు లైట్ ఆధారంతో రోబోట్ను తయారు చేశారు. అది అన్ని పనులను చేస్తుంది. లైట్ ఆధారంతో చాలా వేగంగా చేస్తుంది. ఇది సైన్స్కు ప్రత్యక్ష ప్రమాణము. మరి సైలెన్స్ శక్తితో, సైలెన్స్ లైట్తో మీరు కర్మలను చేయలేరా అని బాప్ దాదా అంటారు. చేయలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చొని ఉన్నారు కదా, సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా. మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి స్థితిని తయారు చేయండి. అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేయాలి? మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి స్థితిని తయారు చేయండి. వీరిని ఆత్మిక కర్మయోగులు, ఫరిష్తా కర్మయోగులు అని అంటారు. ముందు మీరు తయారవ్వాలి. ఇంజనీర్లు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు. ముందుగా మీరు అనుభవం చేయాలి. చేస్తారా? చేయగలరా? అచ్చా, అటువంటి ప్లాన్ను తయారు చేయండి. ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మిక ఫరిష్తాలను బాప్ దాదా చూడాలనుకుంటారు. అమృత వేళ మేల్కొనండి. బాప్ దాదాతో మిలనాన్ని చేసుకోండి. ఆత్మిక సంభాషణను చేయండి. వరదానాన్ని తీసుకోండి. ఏది చేయాలో దాన్ని చేయండి. కానీ బాప్ దాదా నుండి ప్రతిరోజు అమృత వేళ కర్మయోగి భవ అన్న వరదానాన్ని తీసుకొని తర్వాత కార్యవ్యవహారాల్లోకి రండి. ఇది వీలవుతుందా? అమృతవేళ కర్మయోగి భవ అని బాప్ దాదాతో వరదానాన్ని తీసుకున్న తర్వాత కర్మలోకి రావాలి. ఈ కొత్త సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. నెక్స్ట్ బాబా యొక్క మిలన్ 31 డిసెంబర్ అంటే కొత్త సంవత్సరం యొక్క మురళి ఉంటుంది కదా. సో బాబా అంటున్నారు, ఈ కొత్త సంవత్సరం ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏంటది? కర్మయోగి భవ అనేటువంటి వరదానాన్ని అమృతవేళ తీసుకోవాలి. రోజంతా మనం కర్మలు చేసినకి వచ్చినప్పుడు ఫరిష్తా కర్మయోగులు, ఆత్మిక కర్మయోగులుగా అయి కర్మలు చేస్తూ ఉండాలి.
ఈ కొత్త సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇంకో లక్ష్యాన్ని ఇస్తున్నారు బాబా. సంస్కార పరివర్తన, స్వపరివర్తన కూడా చేసుకోవాలి, మరియు సహయోగం ద్వారా ఇతరుల పరివర్తనను కూడా చేయాలి. సంస్కార పరివర్తన, స్వపరివర్తన, సహయోగం ద్వారా ఇతరుల పరివర్తన కూడా చేయాలి. ఎవరైనా బలహీనలుంటే వారికి సహయోగాన్ని ఇవ్వండి. వారి బలహీనతను వర్ణించకండి. అటువంటి వాతావరణాన్ని తయారు చేయకండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ సంస్కార పరివర్తన. ఫరిష్తా సంస్కారము, బ్రహ్మా బాబా సమానమైన సంస్కారము ఉండాలి. మరి ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కాస్త కష్టమా? ఎప్పుడు ఏ విషయము కష్టం అనిపించదు. మీలోని బలహీనతే కష్టంగా తయారు చేస్తుంది. కనుక బాప్దాదా ఇలా అంటారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరం చాలా ఉంది. ఎలా అయితే ఇప్పుడు ప్రపంచంలో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వంలో ఇప్పుడు ఒక్క క్షణకాలమైన మనసులో శాంతి సుఖాలు కల వాయుమండలం యొక్క అవసరం ఉంది. ఎందుకంటే మానసిక కాలుష్యం చాలా ఉంది. గాలి కాలుష్యం కంటే కూడా ఇది ఎక్కువగా ఉంది. అచ్చా, బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న నలువైపులా ఉన్న వారందరికీ, నిశ్చయబుద్ధి విజయీ ఆత్మలకు సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు, సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ సంస్కారాల కారణంగానైనా బలహీనులుగా ఉన్న మీ తోటి ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి, కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మబాబా స్నేహానికి బదులు ఇచ్చే కర్మయోగి ఫరిష్తా ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అలా తయారు చేసేటువంటి మధురాతి మధురమైన మాత్పిత బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు బాప్దాదా యొక్క వరదానము సర్వస్నేహి భవ. శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వస్నేహి భవ. శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వస్నేహి భవ. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్నేహం ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయము, సంపద, సహయోగము సదా బలిహారమైపోయేందుకు సిద్ధంగా ఉంటాయి. కావున శుభ చింతన స్నేహులుగా తయారు చేస్తుంది మరియు స్నేహం అన్ని రకాల సహయోగాలలో బలిహారంగా తయారు చేస్తుంది. కావున సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా ఈ సర్వులను స్నేహులుగా, సహయోగులుగా తయారు చేయండి. స్లోగన్: ఈ సమయంలో దాతగా అయితే మీ రాజ్యంలో జన్మజన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. ఈ సమయంలో దాతగా అయితే మీ రాజ్యంలో జన్మజన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త ఇషారా 21వ పాయింట్. परोपकारी आत्मा त्रिकालदर्शी स्थिति में स्थित रह हर आत्मा की कमज़ोरी को परखते हुए उसकी कमज़ोरी को स्वयं में धारण नहीं करेगी, वर्णन नहीं करेगी, लेकिन अन्य आत्माओं की कमज़ोरी का कांटा कल्याणकारी स्वरूप से समाप्त कर देगी. బాబా అంటున్నారు, పరోపకారి ఆత్మ త్రికాలదర్శి స్థితిలో స్థితమయ్యి ప్రతి ఆత్మ యొక్క బలహీనతని పరిశీలిస్తూ వారి యొక్క బలహీనతని స్వయంలో ధారణ చేయరు మరియు వర్ణన కూడా చేయరు. ఎవరు? పరోపకారి ఆత్మలు ఎలా ఉంటారు? త్రికాలదర్శి స్థితిలో స్థితులయ్యి ప్రతి ఆత్మ యొక్క
వాళ్ళ బలహీనత ఏంటి తెలుసు, కానీ ఆ బలహీనతలో వాళ్ళు కొట్టుకుపోరు. అంటే ఆ బలహీనతలో స్వయం ధారణ చేయరు, వర్ణన కూడా చేయరు. కానీ ఏం చేస్తారు, ఇతర ఆత్మల యొక్క బలహీనత యొక్క ముళ్ళు ఏదైతే ఉందో అది కళ్యాణకారి స్వరూపంలో సమాప్తి చేసేస్తుంది. కాంటే కే బజాయ్ కాంటే కో భీ ఫూల్ బనా దేనా యహీ హే ఉపకార్ కర్నా. ముళ్ళుంది, ముళ్ళుకి బదులు ఆ ముళ్ళుని కూడా పుష్పంగా చేయడము, ఇదే పరోపకారత్వం. వాళ్ళలో ముళ్ళు ఉంది, కానీ వాళ్ళ ముళ్ళుని కూడా మన యొక్క శుభ భావనతో, అది కళ్యాణకారి భావనతో, బలహీనతని స్వయంలో ధారణ చేసుకోకుండా ఇతరులకు కూడా చెప్పకుండా ఉండటమే పరోపకారత్వం. సో ఇలాంటి పరోపకారులుగా ఈరోజు మనం ఉందాము. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. 21/7/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సాక్షాత్ బ్రహ్మ తండ్రి సమానంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను బాబాకు విశేష సమీప ఆత్మను. నేను బాబాతో దృష్టి తీసుకుంటూ ఉన్నాను. నమస్తకంలో భాగ్యపు సితార ప్రకాశిస్తూ ఉంది. స్వయం సర్వశక్తివాన్ బాబాను గుర్తించాను. స్వయం భగవంతుడే నాతో ఉన్నారు. నేను సఫలతా సితారాను. నా ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉన్నది. విజయం నా జన్మ సిద్ధ అధికారం. నాదంతా ఈశ్వరీయ సేవ కోసమే. తనువు, మనసు, ధనము అన్నీ సమర్పణం చేశాను. నాదంతా పద్మా గుణాలు జమ అవుతూ ఉంది. నేను సమయం కన్నా ముందే అన్నీ సఫలం చేసుకునే ఆత్మను. నేను సమయం కోసం నిరీక్షించటం లేదు. ఇంకా అకస్మాత్తు యొక్క తయారీలు చేసుకునే ఆత్మను నేను. సమయం యొక్క నిరీక్షణ కాకుండా సంపన్నంగా అయ్యేటువంటి తయారీ చేసుకునే ఆత్మను నేను. ఇప్పుడు నేను తండ్రి సమానంగా ఫరిష్తాగా అయ్యే రేస్లో ఉన్నాను. చిన్న చిన్న విషయాలు అనే బొమ్మలాటతో ఆడడం
చిన్న చిన్న విషయాలను నావిగా చేసుకోవడం, సమయాన్ని పోగొట్టుకోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, రకరకాల సంస్కారాలు అనే సైడ్ సీన్స్లో ఆగడం, విషయాల యొక్క వాయుమండలం తయారు చేయడం, ఈ అన్నిటి నుంచి నేనెప్పుడు అతీతంగా ఉన్నాను. నేను చూస్తూ కూడా చూడడం లేదు, వింటూ కూడా వినడం లేదు. వింటూ కూడా లోపల తీసుకోవడం లేదు, వ్యాపింపచేయడం లేదు. ఎదుటిగా ఉన్న వ్యక్తి కానీ, పరిస్థితి కానీ, ఎంత విచిత్రమైనా కానీ, భయంకరంగా అయినా ఉండని, నేను మాత్రం గాబరపడ్డం లేదు. బాబా నాలో ఏదైతే ఇముడ్చుకునే శక్తి, సహనం చేసుకునే శక్తి, సర్దుకునే శక్తి, నిన్నే శక్తిని నింపారో, వాటితో నేను ప్రతి చిన్న పెద్ద పేపర్ను పాస్ అవుతున్నాను. బాప్దాదాను నా జతలోనే అనుభవం చేస్తూ ప్రతి విషయంలో సహజంగా పాస్ అయ్యే ఆత్మను. మనోరంజకంగా అనుకొని ఆనందంగా పాస్ అవుతున్నాను. నేను పాస్ విత్ ఆనర్ అయ్యే ఆత్మను. నా సంస్కారాలు ఫరిష్తా సంస్కారాలు. బ్రహ్మా తండ్రి సంస్కారం నాదే, సహజ పురుషార్థి సంస్కారం నాదే. ఏ విషయంలో కూడా నేను గాబరపడే అవసరం లేదు. విషయాలను పెద్దగా చేయడం లేదా చిన్నగా చేయడం, ఇదంతా నా బుద్ధిపై ఉంది. ఏ విషయం కూడా కష్టంగా ఏమీ ఉండదు. నా బలహీనతనే అది కష్టంగా చేస్తుంది. నేను తండ్రి సమాన స్థితిని అనుభవం చేస్తూ ప్రతి పేపర్లో సహజంగా ఫుల్ పాస్ అయ్యేటువంటి పాస్ విత్ ఆనర్ ఆత్మను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ను. ఇప్పుడు శక్తుల యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేసేటువంటి తండ్రి సమాన ఫరిష్తాను. కారణాన్ని నివారణలోకి మార్చే ఆత్మను. ధైర్యవాన్ ఆత్మను. సదా బ్రహ్మా తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే ఆత్మను. నేను నిశ్చయబుద్ధి విజయీ ఆత్మను. బ్రహ్మా తండ్రి సమానంగా ఫరిష్తాను. ఓం శాంతి శాంతి శాంతి.